మీరెప్పుడైనా చూసారా దశావతారాల వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని? ఇది ఎక్కడో లేదండి, మన విజయవాడ టు గుంటూరు హైవే పక్కనే ఉందండి ఈ అద్భుతమైన గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాలు ఒకే మూర్తిలో చూడడమేనండి. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది, ఎంతో మనోహరంగా కూడా ఉంది. హైవే పక్కన ఉన్నంత మాత్రాన రణధ్వనులు ఏమీ వినిపించలేదు. అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకతే ఈ మూర్తండి. శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు కూడా ఒక్క మూర్తిలో దర్శనం ఇవ్వడం అన్నది చాలా అద్భుతమైనది, మనోహరమైనది. ఈ గుడిలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహము పక్కన, ఎడమ పక్కన మహాలక్ష్మి కొలువై ఉన్నారు. కుడి పక్కన శ్రీ గణపతి కొలువై ఉన్నారు. ఈ గుడిలో విరాట విగ్రహం ఉందండి, మూల విరాట విగ్రహం. ఎంతో మనోహరమైన విగ్రహం అండి, చూడచక్కని రూపం. ఒక విగ్రహంలో అన్ని అవతారాలు, గొప్ప అనుభూతి, ఎంతో మనోహరమైన రూపం అండి అది. మామూలుగా శ్రీ మహావిష్ణువు అంటేనే మనోహరమైన రూపం. ఈ ఈ సన్నిధానానికి ఎవరు విచ్చేసిన నిత్య అన్నదానం అండి. నిత్య అన్నదానము ఆ గుడి కిందనే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ మార్గం గుండా వెళ్ళినట్టయితే ఈ దివ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. ఆ మనసు ఎంత ప్రశాంతత పొందుతుందో మీరే చెప్తారు. మేము అన్నదానానికి వెళ్తున్నప్పుడు కింద మన చూస్తున్న ఈ విగ్రహమే మూల విరాట్ అండి. ఈ విగ్రహంతో మేము దిగిన కొన్ని ఫొటోస్ చూసేయండి. మరి ఈ విగ్రహంలో కనపడుతున్న అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని అయిన ఆయన 10 అవతారాలు. మా నాన్నగారు నిన్న రథసప్తమి అని తీసుకెళ్ళారు ఈ టెంపుల్కి. అక్కడ మేము సరదాగా దిగిన కొన్ని ఫొటోస్ ఇవన్నీ.